హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ దీంతో ఏదైతే కొండా సురేఖ కూతురు తన కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా తను వరంగల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్గి రాజేసుకున్నాయి. ఇక్కడ చూసుకుంటే బీజేపీలోకి సురేఖ వెళ్ళనుందా అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. సో ఈటెల బాటలో కొండా పయనం, మంత్రిగా ఉన్న వివక్షపై అసహనం. సో సుష్మిత వ్యవహారం క్రమశిక్షణ సంఘం నోటీసులతో ఇది మరింత పెరిగినట్టు తెలుస్తుంది. తదుపరి చర్యలపై ఎదురు చూస్తున్న ఫైర్ బ్రాండ్. ఈటెల ఎపిసోడ్ రిపీట్ అయితే బీజేపీలో చేరిక ఖాయం. సో ఈ కొండా సురేఖ కూడా బీజేపీలో చేరే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడించిన ఆ పార్టీ ఎంపీ తేడా వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది, లేదా అవసరమైతే జనసేన నుంచి కూడా పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుకొండలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల ఫలితంగా జరుగుతున్న వాడివేడి వాదనలు చివరకు ఎక్కడకు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతుంది. సుష్మిత వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ పలువురు రేవంత్ రెడ్డి మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. ఆమె కావాలనే కుమార్తెతో తన కూతురుతో అలా మాట్లాడించాలని, అందుకే ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన నోటీసులకు సురేఖ ఇచ్చిన వివరణకు సంబంధం లేనిదిగా పరిగణిస్తున్న క్రమశిక్షణ సంఘం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే అక్కడే తేల్చుకోండి, నా దాకా రావద్దు అంటూ కూడా ఖర్గే తెలిపారు. ఇక్కడ చూసుకుంటే పరారీలో మాజీ ఓఎస్డి సుమంత్ డ్రైవర్ అరెస్ట్. ఇక్కడ చూసుకుంటే వచ్చాక అన్నిటిపై మాట్లాడుతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారు అంటూ మద్దతుగా నిలిచిన ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం బోస్టన్ పర్యటన రద్దు, లండన్ నుంచి హైదరాబాద్ కు పయనం. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి అంటూ కూడా లండన్ లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఆటో బంద్ విరమణ, కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం, ఛార్జీల పెంపునకు నిర్ణయం. సో సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాత ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 1.50 లక్షల సాయం ఇస్తామంటూ సర్కార్ తెలిపింది. విధి విధానాలపై 1న సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. సో ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. ఇక్కడ చూసుకుంటే సంక్షోభంలో విద్యా వ్యవస్థ, 12,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల నిరాహార దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే 4 నెలల్లో గగన్యాన్ తొలి ప్రయోగం. సో మానవ సహిత అంతరిక్ష యాత్రకు ముందు కీలక పరీక్ష. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 ప్రయోగాలు, 12 ఉపగ్రహాల లక్ష్యం. సో చంద్రయాన్ 4, 5 తో పాటు శుక్రుడి యాత్రకు సన్నాహాలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి చంద్రుడిపై అడుగు పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే చక్కెర ధరలకు కేంద్రం చెక్, దిగుమతులతో తగ్గనున్న రేట్లు, నిల్వలపై ఉక్కుపాదం, ధరలకు కళ్లెం. ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదంటున్న నిపుణులు. తెలుసుకుంటే కాంగ్రెస్ 1000 రోజుల దగపై బీఆర్ఎస్ సమరబేరి. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్టు కూడా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బాకీ కార్డులతో హామీ అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా తను తెలిపారు. గచ్చిబౌలి బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో పోలీసుల అదుపులో బిల్డర్ షాజీద్ ఖాన్. ఇక్కడ చూసుకుంటే సరిహద్దు స్థిరత్వం, ఉద్రిక్తతల తగ్గింపుపైనే దృష్టి. నేడు చైనా పర్యటనకు వెళ్లనున్న అజిత్ దోవల్. ఇక్కడ చూసుకుంటే యుద్ధ సమయాల్లో తెరుచుకునే డాల్ఫిన్ మైన్, టంగ్స్టన్ కు డిమాండ్ పెరిగినప్పుడే ఓపెన్ అయ్యే ఆస్ట్రేలియాలోని గని. ఇక్కడ చూసుకుంటే మోడల్ స్కూళ్లలో స్టేట్ సిలబస్ కు మంగళం, సిబిఎస్ఈకి సర్కార్ మొగ్గు చూపుతుంది. సో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పుపై విద్యాశాఖలో చర్చించనున్నట్టు కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్ పెంపే లక్ష్యం అంటున్న అధికారులు. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే కొండా సురేఖను సాగనంపాల్సిందే, మెజార్టీ నాయకుల అభిప్రాయం ఇదే. సో చిలికి చిలికి మారిన గాలివాన,
చివరి నిర్ణయం అధిష్టానం పైన. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.